కార్తికేయ కథాంశంతో ఓ సినిమా తెరకెక్కించాలని స్టోరీని ఎప్పుడో రెడీ చేసుకున్నారు త్రివిక్రమ్. అయితే హీరో విషయంలో క్రియేట్ అయిన డైలమాతో ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ డిలే అయింది. అయితే ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ తో సినిమాని అనౌన్స్ చేశారు ఓ తమిళ స్టార్ హీరో. కేవలం అనౌన్స్మెంట్ మాత్రమే కాదు, వీడియో కూడా రిలీజ్ చేశారు. గుంటూరు కారం తర్వాత అల్లు అర్జున్ హీరోగా ఓ భారీ మైథలాజికల్ పాన్ ఇండియా సినిమాని ప్రకటించారు త్రివిక్రమ్. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ చేస్తూ వీడియో కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే బన్నీ అట్లీ సినిమాతో బిజీ అవడంతో ఈ ప్రాజెక్టులోకి సడన్ ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్. గాడ్ ఆఫ్ వార్ టైటిల్తో తెరకెక్కే ఈ సినిమాకి రీసెర్చ్ కూడా స్టార్ట్ చేశారు. ఏమైందో తెలియదు కానీ మళ్లీ ఈ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ దగ్గరికి చేరినట్లు న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో గాడ్ ఆఫ్ వార్ సినిమా బన్నీతోనా లేక ఎన్టీఆర్తోనా అనే డైలమాలో త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ కి తమిళ హీరో శివకార్తికేయన్ నుంచి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కమల్ హాసన్ ప్రొడక్షన్ లో శివకార్తికేయన్ నటిస్తోన్న సినిమాకి సియోన్ టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. కుమారస్వామికి మరో పేరే ఇది. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన శివకార్తికేయన్ ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అసలు చర్చ మొదలైంది. చేతిలో కత్తి, వెనుకాల నెమలి బ్యాక్ డ్రాప్ తో ఉన్న శివకార్తికేయన్ ఫస్ట్ లుక్ చూసిన వాళ్లంతా త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ కి ఈ సినిమాకి ఏదైనా కనెక్షన్ ఉందా అనే ఆలోచనలో పడ్డారు. అయితే లేటెస్ట్ గా విడుదలైన వీడియో చూస్తే సియోన్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే మైథలాజికల్ సినిమాగా తెలుస్తోంది. శివకార్తికేయన్ సియోన్ సినిమానే కాదు, డైరెక్టర్ కిషోర్ తిరుమల కూడా మురుగన్ కాన్సెప్ట్ తో సినిమా అనుకుంటున్నట్లు భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ప్రమోషన్స్ లో ఓపెన్ అయ్యారు. నాని హీరోగా తెరకెక్కాల్సిన ఈ సినిమా బడ్జెట్ ఇష్యూస్ కారణంగా వెనకడుగు వేసినట్లు చెప్పారు. మొత్తంగా త్రివిక్రమ్ మైథలాజికల్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ సెట్స్ పైకి వెళ్లేలోపే కుమారస్వామి కథాంశంతో చాలా సినిమాలు తెరపైకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి వీటన్నింటికి ఎండ్ కార్డ్ పడాలంటే అల్లు అర్జున్ లేదా ఎన్టీఆర్, ఈ ఇద్దరిలో సినిమా ఎవరితో అనే దానిపై త్రివిక్రమ్ క్లారిటీ ఇవ్వాలి అంటున్నారు జనాలు.